ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఒకసారి మీ సిద్ధపాటును హల్లెలూయాతో మీరు చెప్పండి. మంచిది ప్రియులారా. 147వ కీర్తన, 147వ కీర్తన, 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సమయంలో ఈ మాటలు మీరు వింటున్నారు కదా. గాడ్ ఈజ్ గ్రేట్. మన ప్రభువు గొప్పవాడు. దెర్ ఇస్ నో అదర్ వన్. ఇంకెవ్వరు లేరు. ప్రభువు గొప్పవాడు, అంతే. ప్రభువు గొప్పవాడు. అన్న, ఎవరు గొప్పవాడు? అబ్రహాం గారు, ఎవరు గొప్పవాడు? అమ్మ, ఎవరు గొప్పవాడు? ప్రభువు గొప్పవాడు. ఇంకెవరు గొప్పవారు కాదు. అన్న, ఎవరు గొప్పవారు? ప్రభువు గొప్పవాడు. భూమి మీద ఇంకేది గొప్పవాడు ఎవరు లేరు. ప్రభువు గొప్పవాడు. దేనికంటే గొప్పవాడు? అన్నిటికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆకాశము కంటే గొప్పవాడు, నక్షత్రాల కంటే గొప్పవాడు, సూర్యచంద్రుల నక్షత్రాల కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ప్రభువు గొప్పవాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. ఈ సమయంలో ఈ మొట్టమొదటి ఈ ఆరాధన, ఈ సెకండ్ సైడ్ ఉపవాస ప్రార్థనలో నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను. ప్రభువునే నేను మహింపరుస్తున్నాను. ప్రభు గొప్పతనాన్ని గురించి కీర్తిస్తున్నాను. హల్లెలూయా. నేను ఇంక వేరే వాక్యాలు ఏం చెప్పడం పరిశుద్ధాత్మదేవుడు నన్ను ప్రేరేపించలేదు. ప్రభు గొప్పవాడు. దీనికి అంతటికీ ప్రభువు గొప్పవాడు. ఈరోజు మనందరికీ ప్రభువు గొప్పవాడు. సమస్తమైన సాతాను శక్తులు, దయ్యపు శక్తులు అన్నిటికంటే ప్రభువు గొప్పవాడు. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువు గొప్పవాడు. అన్నిటికంటే ప్రభువు గొప్పవాడు. ప్రియులారా, గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన సముద్రపు పొంగును అణచివేసిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు. ప్రియులారా, ఆయన ఎంత గొప్పవాడంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళ శరీరం మీద ఉన్న రోమములు సైతము కాలకుండా చేసి అగ్ని వాసన లేకుండా చేసిన దేవుడు మన ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. అంటే ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. ప్రభు ఎంత గొప్పవాడు. 7 అంతల అగ్నిలో ఆ ముగ్గురు యవనులను పడేస్తే ఆ ఒంటి మీద ఉన్న రోమములు సైతం వాళ్ళకి కాలిపోలేదు. దగ్గరికి పోయి వాసన చూస్తే అగ్ని వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదు. ప్రభువు గొప్పవాడు. ఈరోజు చాలా విషయాల్లో ప్రభువుని పక్కన పెట్టేసి ప్రభువుని మనం తక్కువగా చూస్తుంటాం. ప్రభువు గొప్ప దేవుడు అండి. నువ్వు నమ్ముకున్న దేవుడు ప్రభువు గొప్పవాడు. ఆయన పునరుద్ధానుడు. ఆయన ఎవరైనా పునరుద్ధానుడు. మరణం గెలిచిన దేవుడు, మృత్యువును జయించిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ప్రభువు గొప్పవాడు. ఆయన సజీవుడు. ప్రియులారా,
గాడ్ ఈజ్ అలైవ్, దేవుడు సజీవుడు. ఈ మాట చెప్పటానికి ఎంత సంతోషంగా ఉంది ప్రియులారా. ప్రభువు గొప్పవాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన గొప్పతనాన్ని కీర్తించాలి, ఆయన గొప్పతనాన్ని స్మరించాలి. చాలామంది మనుషులు వాళ్ళు గొప్పలు పోతుంటారు, తిప్పలు తెచ్చుకుంటారు. అవునా కదండి? ఏదన్నా చిన్నది ఉంటే గొప్పలు పోతుంటారు. మేము గొప్ప, మా వాడు గొప్ప, మేము గొప్ప అని ప్రతి విషయంలో గొప్పలు పోతుంటారు. ఏది గొప్ప? మనలో ఏముంది గొప్ప ప్రియులారా? మనలో ఏ గొప్పతనము లేనే లేదు. మనము నీచులం, దౌర్భాగ్యులం ప్రియులారా, వాసన కొట్టేవాళ్ళం, పనికిరాని వారం ప్రియులారా. మనలో ఏ గొప్పతనం లేదు. డబ్బులను చూసి చాలామంది మేము గొప్ప అనుకోరా? ఇంట్లో ఉన్న బంగారం చూసి గొప్పవాళ్ళం అనుకుంటారు, ఉద్యోగాలను చూసుకుని గొప్పవాళ్ళం అనుకుంటారు, అధికారము చూసుకుని గొప్పవాళ్ళు అనుకుంటారు, హోదాను చూసుకుని గొప్పవాళ్ళు అనుకుంటారు. ఏది గొప్ప? ఏది గొప్పతనం ఏమీ లేదు ప్రియులారా. మనిషి చనిపోతే అతని యొక్క దేహాన్ని కొంచెం సేపు కూడా ఇంట్లో ఉంచరు ప్రియులారా. ఏది గొప్పతనం కాదు. కోటాను కోట్లు సంపాదించినా కూడా, ఎంత గొప్పలకు పోయినా కూడా చివరికి ఆ మట్టిలోనికి పోవాల్సిందే. ఎక్కడుంది గొప్పతనం ప్రియులారా? ఏమి లేదు. కొంతమందికి మతము గొప్ప, కులము గొప్ప, అనేకమైన గొప్పలు ఉన్నాయి. ఇవేమీ కూడా ఏవండి సరైనవి కావు. ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. లాజరు సమాధి నుంచి, లాజరు కమియర్, బయటికి రా, నువ్వు బయటికి రా. లాజర్ని, మృతులను సజీవులుగా పిలిచాడు. ప్రభువు గొప్పవాడు ప్రియులారా. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆయన పంచిపెట్టిన దేవుడు ప్రియులారా. ప్రభువు గొప్పవాడు ప్రియులారా. ఆయన గొప్పతనాన్ని గురించి ఈరోజు నేను కీర్తిస్తున్నాను. ఆయన గొప్పతనం గురించి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. ఇది నాకు దేవుడిచ్చిన భాగ్యముగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు ప్రియులారా. ఆయన గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు ప్రియులారా. కాబట్టి ఆయన గొప్పతనాన్ని ఎన్నడూ తక్కువ చేయొద్దు. సాతానుడు ప్రభువు యొక్క గొప్పతనాన్ని తక్కువ చేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు. అబద్ధ బోధలు కలిగిస్తున్నాడు, మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడు. మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మన ప్రభువు యొక్క గొప్పతనమును ఎన్నడూ డౌన్ చేయకూడదు. మనం దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన సర్వోన్నతుడు ప్రియులారా. కృప సత్య సంపూర్ణుడు ప్రియులారా. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? సవాలు చేసిన దేవుడు. హల్లెలూయా. ఎవ్వరూ చెప్పలేక తలదించుకుని వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది గాడ్స్ అండ్ గాడ్సెస్ భూమి మీద చాలామంది ఉన్నారు. ఆ మాట చెప్పమనండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? చాలామంది ఇళ్లల్లో బెడ్ల కింద కట్ల కోట్లు దొరికినాయి. వాళ్ళ యొక్క రహస్య జీవితాలు కంపు కొడుతున్నాయి, గబ్బు కొడుతున్నాయి. యేసు ప్రభు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పాడు. ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు. ఆ ప్రభువుని మనం ఎంత గొప్పగా సేవించాలో మీరు ఆలోచించుకోండి. ప్రభువు గొప్ప దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా,
గాడ్ ఈజ్ గ్రేట్. ఆయా చోట్ల ఆటోల్లో వాటి మీద కార్ల మీద వాళ్ళు రాసుకుంటారు గాడ్ ఈజ్ గ్రేట్. అవును, ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు. అన్నిటికంటే సమస్తము కంటే ప్రభువు గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. ఏమండి, ప్రభువు గొప్ప దేవుడు ప్రియులారా. ఆయన నమ్మదగిన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన దేవుడు ప్రియులారా. ప్రభువు గొప్పవాడు. ఈరోజు మనుషులు గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకుంటారు. గొప్పలకు పోయి డబ్బులు విస్తారంగా ఆ గొప్పల కోసం ఏమైనా చేస్తారు. మేము గొప్ప అనిపించుకోవాలని మనుషులు ఏమైనా చేస్తారు ప్రియులారా. మనం ఎప్పుడు అలా ఉండకూడదు. ప్రభువు గొప్పతనాన్ని ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉండాలి. ప్రభువు గొప్పతనాన్ని ఎల్లప్పుడూ మనం ఘనపరుస్తూ ఉండాలి ప్రియులారా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ విందు యజమానికే తెలియదు. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మధురం ఇస్తాడు. ఈ మధురం ఎట్టొచ్చింది నీకు తెలియదు. ఇప్పుడు నేను ఇన్ని కష్టాలు అవరోధాల్లో ఉన్న మధురంలో ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. ఈ మధురం ఎట్టొచ్చింది ప్రియులారా? ఈ మధురం ఎట్టొచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? ఈ మధురం ఎట్టొచ్చిందో ఆ విందు యజమానికి తెలవదు. నీ బ్రతుకు కూడా అట్ట చేస్తాడు. ఏంటి నేను ఇంత మధురం అయిపోయాను, నా బ్రతికి ఇంత మధురం అయిపోయింది, నేనేనా? ఇది నా బ్రతికేనా? అంత మధురంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు. దెర్ ఈజ్ నో క్వశ్చన్. ప్రభువు గొప్పవాడు. ప్రియమైన చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, నీవు నమ్మి ఆరాధిస్తున్న ప్రభువు గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. ఏ మనుషులు కాదు, మేము గొప్పవాళ్ళం అంటారు. వాళ్ళ గొప్పతనం ఏ పాటిది ప్రియులరా? గొల్యాతు ఓంకరించాడు. గొల్యాతు ఏం చేశాడు? ఓంకరించాడు. నేను గొప్పవాణ్ణి. వినాలి బాగా. నేను గొప్పవాణ్ణి, నా ముందుకొచ్చి నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? ఓంకరించాడు. ఎవరమ్మా? ఎవరు? గొల్యాతు. నేటి దినాల్లో మనుషులు కూడా వాళ్ళ కండలు, వాళ్ళ బలం, ధనం చూసుకుని మేము గొప్పవాళ్ళం, మా ఎదుటికొచ్చి నువ్వు మాట్లాడగలవా? గొల్యాతు కూడా ఓంకరించాడు, కేకలేశాడు, అరిశాడు. నేను గొప్పవాణ్ణి, నీ బలాఢ్యుణ్ణి, నా ముందుకొచ్చి ఎవరైనా నిలబడతారని ఓంకరించాడు. ఒక్క చిన్న వడిసెల రాయితో కింద పడిపోయి ఒక చిన్న బాలుడి చేతిలో ప్రాణం విడిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏది గొప్పతనం? మనుషుల గొప్పతనం ఏ పాటిది ప్రియులారా? ఏమండి, మన గొప్పతనం దేనికి పనికిరాదు. ఆయన మన బలమును ఆయన కొట్టివేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి సమయంలో దేవుడు గొప్ప. ఎట్టి పరిస్థితుల్లో నేను గొప్ప అని ఆలోచన మనకు రాకూడదు. ఇదే ఆలోచన ఆనాడు శిష్యుల్లో వచ్చింది. చాలా దురదృష్టకరమైన విషయం అది. నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప. సంఘాల్లో కూడా వస్తుంది. రానీమాకండి. అందరము దేవుని పిల్లలమే. హల్లెలూయా. ఇక్కడ ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా, లేకపోతే కూలివాడు దాసుడు వచ్చినా, మనం అందరము సమానంగానే సహోదరులుగానే ఉండాలి. హల్లెలూయా. ఆనాడు ఆ శిష్యుల్లో వచ్చింది. ఏమని? ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప. అది అట్ట ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు వారిని చూసి జాలిపడి,
మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడు మొదట పరిచర్య చేయాలని చెప్పాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలి. మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలనుకుంటాడో వాడు పరిచర్య చేయాలి. మీకు చెప్పేదా ఒకటి? ఆ మధ్యన ఒక ఆయన ఒక పాస్టర్ గారి దగ్గరికి ట్రైనింగ్కి పోయాడు. ప్రభు చిత్తమైతే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో మనం కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి మనము దేవుడిచ్చిన ఆ కమిషన్ దానిని మనం నెరవేర్చాలి. ఎందుకంటే అనేకులను శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అది ప్రథమ కర్తవ్యం. అది మనం కూడా చేయాలి. ఒక యంగ్ మ్యాన్ ఒక పాస్టర్ గారి దగ్గరికి ట్రైనింగ్ పోయాడు. ట్రైనింగ్ ఎందుకు పోతారు? పాస్టర్ అవటానికే కదా. పోయినప్పుడు అప్పుడు ఆ పాస్టర్ గారు ఆయనకేం చెప్పాడంటే, అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళాలి, నా షూస్ కొద్దిగా క్లీన్ చేయమన్నాడు. ఆ అబ్బాయి ఆ షూస్ బాగా క్లీన్ చేసి పెట్టాడు. మళ్ళా ఆ పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్ళేసి వచ్చాడు. రెండో రోజు, అయ్యా నేను మళ్ళీ బజారుకి పోవాలి, ఆ షూస్ క్లీన్ చేయమన్నాడు. మళ్ళా క్లీన్ చేశాడు. అట్లా ఒక నెల రోజులు ఉన్నాడు. ఏ పని చెప్పడంలే, ఏ వాక్యాలు ఏం చెప్పడంలే. మామూలు సంఘ ప్రార్థనలో ఆ అబ్బాయి అక్కడ కూర్చుంటున్నాడు. పాస్టర్ గారు బయటికి పోయినప్పుడల్లా, అయ్యా నేను బయటికి వెళ్ళాలి, షూస్ కొద్దిగా క్లీన్ చేయంటున్నాడు. ఆ పిల్లవాడు ఆ పాస్టర్ గారు షూస్ క్లీన్ చేసి అద్దంలాగా పెడుతున్నాడు. అట్లా ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. 3 నెలలు బట్టి అతను పాస్టర్ గారి షూస్ క్లీన్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఏరే ట్రైనింగ్ ఏమి లేదు ప్రియులారా. ఒకసారి ఆ పాస్టర్ గారు 3 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పాస్టర్ గారు ఒకసారి వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అడిగారు, అయ్యా మీరు లేరు, మరి వేరే ఊరికి వెళ్ళారు, వాక్యం ఎవరు చెప్పాలని. అబ్బాయి ఉన్నాడుగా, అబ్బాయి చేత చెప్పించండి, అబ్బాయి ట్రైనింగ్ అయిపోయిందని చెప్పాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అతనికేం బైబిల్ ఏం చెప్పలేదు, అతనికేం వాక్యాలు ఏం చెప్పలేదు, అతనికేం చేయలేదు. ఒక 3 నెలల పాటు అతను ఎప్పుడైతే షూస్ క్లీన్ చేస్తూ ఉన్నాడో అదే అతనికి పెద్ద ట్రైనింగ్ అయిపోయి ఇక అతను స్టాండర్డ్ అయిపోయాడు. నేనేంది షూస్ క్లీన్ చేసేది, నేనేంది ఈ పరిచర్య చేసేది, నేనేంది ఈ పనులు చేసేది అనుకుంటే అటువంటి వాడు దేవుని సేవకు అన్ఫిట్. దేవుడి స్తోత్రం కలుగును గాక. మేము కూడా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మా చేత బాత్రూమ్లు కడిగిస్తారు, లెట్రిన్లు కడిగిస్తారు, ఆడంతా కూడా పనులు చేయిస్తారు. నేనేంది లెట్రిన్లు కడిగేది, నేనేంది బాత్రూమ్లు కడిగేది అనుకుంటే మేము సేవకులం కాలేము. అవన్నీ తగ్గించుకుని మనం చేయాలి, పరిచర్య. అందుకని యేసుప్రభు చెప్పాడు, మీలో ఎవడు గొప్పవాడు అనుకుంటాడో వాడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. చాలామంది పరిచర్య అంటే పారిపోతారు, మళ్ళీ గొప్పవాళ్ళు కావాలి వాళ్ళు. పరిచర్య అంటే పారిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. పరిచర్య చేయండి, సంఘంలో పరిచర్య చేయండి, వెతుక్కుని మరీ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొన్న ఈ గోడలు కట్టించడానికి నా దగ్గర ధనం లేదు, కానీ గోడలు కట్టించాలి. అప్పుడు ఈ ప్రభునామంలో ఈ రాయి, ఈ సిమెంటు వేరే అంగట్లో వేరే ఒక యజమాని దగ్గర అది తీసుకుని వచ్చాను అప్పుగానే. కూలీలకి డబ్బులు కావాలి కదా, కంపల్సరీ ఇవ్వాలి కదా. అప్పుడు ఎట్లా చేయాలి అనుకుంటున్న క్రమంలో అన్నవాళ్ళు, అబ్రహం అన్న కానీ, సహోదరుడు సాంబే బ్రదర్ కానీ, దానియేలు బ్రదర్ కానీ వాళ్ళుండి చక్కగా ఈ గోళ్ళన్నీ కట్టే విషయంలో చాలా హెల్ప్ చేశారు. చాలా కూలీలు తగ్గించారు.
భారం తగ్గించారు, పరిచర్య చేశారు. దేవుడు వారిని దీవించును గాక. మనం పరిచర్య చేయాలి, ప్రభు పని చేయాలి. అమ్మో ఇదేంది, ఇదేనా, నాకేనా, నాకే పట్టింది అనుకోకూడదు. నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పదాని అవుతావు. పరిచర్య చేయాలి. మన మందిరంలో ప్రభు పని చేయాలి. కాబట్టి దైవ సేవకుని ఇంటిలో ప్రభు పని చేయాలి. ప్రభు పనులు మనం చేయాలి, పరిచర్య చేయాలి. కాబట్టి సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడు. అవునా కాదా? దేవుడు గొప్పవాడు. ఇంకెవరు గొప్పవాళ్ళు కాదు, దేవుడు గొప్పవాడు. ఈరోజు మీ ముందర నేను నిలబడి ఈ వాక్యం చెప్తున్నానంటే నన్ను ఎలాగున శిల్పి చెక్కినట్టు చెక్కి మలిచింది కూడా ప్రభువే గొప్పవాడు. హల్లెలూయా. నాలో ఏ గొప్పతనం లేదు, నాలో ఏమీ లేదు ప్రియులారా. ప్రభు గొప్పవాడు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ రీతిగా మలిచింది మన ప్రభువే. ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందంటే, బాల్యము నుండి మనిషి ఆలోచనలు పనికిరాని అంట. బాల్యము నుండి, ఎక్కడి నుండి? బాల్యము నుండి, చిన్న బాల్యము నుండి మనిషి ఆలోచనలు దుర్మార్గమైనవి, పనికిరాని. అట్టి మనలను దేవుడు మార్చి, మారు మనసిచ్చి, పశ్చాత్తాపమిచ్చి మనలను తన స్వకీయ రూపంలోకి దేవుడు మార్చుకుని ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలబెట్టాడంటే ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 147వ కీర్తన 5వ వచనంలో ఏముందంటే, మన ప్రభువు గొప్పవాడు. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. మన ప్రభువు గొప్పవాడు. ఇంకేముంది? ఆ తర్వాత ఏముంది? ఆయన అధిక శక్తి గలవాడు. హల్లెలూయా. అంటే ఆయన హీ హ్యాస్ సో మచ్ పవర్. మామూలు పవర్ కాదు, హీ హ్యాస్ సో మచ్ పవర్. ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు. బాగా వినాలి వాక్యాన్ని, అమ్మా వినాలి వాక్యాన్ని. ఆయన అధిక శక్తి గలవాడు, అధిక శక్తి గలవాడు. ఈ లోకంలో చాలా శక్తిమంతులు, శక్తి చాలా ఉన్నాయి. మన దేవుడు అధిక శక్తి గలవాడు. గాడ్ హ్యాస్ సో మచ్ పవర్. పవర్ సో మచ్ పవర్ ఉంది. దేవుడు అధిక శక్తి గలవాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం, ఇంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఆయన శక్తి ఎదుట ఏది కూడా నిలవలేదు. ఏది నిలవలేదు ప్రియులారా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి అగ్ని స్తంభముగా వాళ్ళ మధ్య పాళెము మధ్యలో నిలిచిన దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన ఎంత అధిక శక్తి గలవాడు ప్రియులారా. సుడిగాలిలో ప్రత్యక్షమైన దేవుడు అని రాయబడి ఉంది. దాన్నే టోర్నడోస్ అని కూడా అంటున్నారు. కార్లు కూడా ఎగిరిపోతాయి, తిరిగిపోతాయి, ఇళ్ళన్నీ ఎగిరిపోతాయి ప్రియులారా. మనుషులైతే చెప్పబడలే, వాళ్ళు పక్షుల్లాగా ఎగిరి ఆడుకో వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ టోర్నడోస్ అమెరికాలో ఆ ప్రాంతాల్లో వాళ్ళని భయపెట్టేది ముఖ్యంగా టోర్నడోస్. ఆకాశమంత సుడి ఏర్పడుతుంది ప్రియులారా. మీరు నెట్లో వీటిలో మీరు చూస్తున్నారు కదా. దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమై ఆనాటి ప్రజలతో దేవుడు మాట్లాడాడు. దేవుడు అధిక శక్తి గలవాడు, అధిక శక్తి గలవాడు ప్రియులారా. ఆయన శక్తి ఎంత గొప్పదంటే ప్రభునందు ప్రియులారా, ఆయన భూమిని కంపించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆనాడు పౌలు శీలలు
వారిని బంధించి హింసించి జైల్లో వేస్తే వాళ్ళు ఆ జైల్లోనే ప్రార్థనలు పాటలు పాడుతుండగా ఆ జైలు వరకే భూకంపం వచ్చేసింది ప్రియులరా. గోడలు పగిలిపోయినాయి. ఆ జైలు యొక్క ఆ తలుపులు ఊడిపోయినాయి, గడలు పడిపోయినాయి, ఖైదీలు బయటకు వచ్చేసారు. ఆయన అధిక శక్తి గలవాడు ప్రియులరా. తెల్లారి గవర్నర్ నన్ను పిలిచి నన్ను చంపేస్తాడని ఆ జైలు అధికారి, జైలు సూపరింటెండెంట్ తనను తానే చంపుకోపోతుంటే పౌలు వెళ్ళి, నువ్వేమి చేసుకోవద్దు, ఇది దైవ కార్యము, హల్లెలూయా, ఇది యేసు ప్రభు కార్యము, మేము నమ్మిన యేసయ్య కార్యం ఇది అని చెప్పి ఆయనకు సువార్త ప్రకటించినప్పుడు అంతటి కార్యాన్ని చూసిన జైలు సూపరింటెండెంట్ ఆ క్షణముననే బాప్తిసం పొంది తాను తన కుటుంబం రక్షణ పొందారు. ప్రభు అధిక శక్తి గలవాడు ప్రియుల, అధిక శక్తి గలవాడు. కాబట్టి ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవి ప్రియులారా. ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను నడిపించిన దేవుడు. వాళ్ళు బిక్కుబిక్కుమంటూ భయంతో సముద్రము అగాధములోకి దిగి మరలా పైకెక్కి వెళ్ళిపోయారు ప్రియులారా. ఆరిన నేలపై రాయబడింది, రాసులు గోడలుగా నిలిచిపోయినాయి ప్రియులారా. అదే పని ఐగుప్తీలు చేయబోతే వాళ్ళు అగాధ జలములలో దేవుడు వాళ్ళను కప్పివేశాడు. హల్లెలూయా. అధిక శక్తి గలవాడు, అధిక శక్తి గలవాడు. గాడ్ హ్యాస్ సో మచ్ పవర్, పవర్ ఉంది, సో మచ్ పవర్ ఉంది. ప్రియులు, భక్త సింగ్ గారు గోల్కొండ క్రాస్ రోడ్లో హైదరాబాద్లో చాలా పెద్ద స్థలం ఆయనకు దేవుడిచ్చాడు. హెబ్రోను మినిస్ట్రీస్ అధినేత సహోదరులు భక్త సింగ్ గారు పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చి ఆ గోల్కొండ క్రాస్ రోడ్లో ఆయన పెద్ద స్థలం, మంచి సెంటర్ పాయింట్లో పెద్ద స్థలం ప్రియులను. వినాలి. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దారిని పోతా ఒక్కసారి ఆ స్థలం వైపు, దాని వైపు చూసి ఇది ఏంటిది అని అడిగాడు. అయ్యా, ఇది చర్చి వాళ్ళు అక్కడ జరుపుకుంటున్నారు, అది వాళ్ళదే అని. అది నాకు కావాలి, వాళ్ళకి పోయి చెప్పండి, ఆ స్థలం అంతా నాకు కావాలి, వాళ్ళకి ఇంకెక్కడైనా ఇస్తాం, దానికి ఇది 2 అంతలకు ఇచ్చేస్తాం, అది మాకు కావాలి, పోయి మా మాటగా చెప్పండి. ఆయన మాటలు అట్టే ఉంటాయి. అప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆయన దగ్గరే ఆ కారులో వెనక కూర్చున్న ఆయన అన్నాడంట, సార్ ఎవరితోనైనా పెట్టుకోండి, ఆయనతో మీరు పెట్టుకోమాకండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ సేవ గోల్కొండ క్రాస్ రోడ్లో హెబ్రోన్ మినిస్ట్రీస్ ఉంది, సేవ జరుగుతుంది. అధికారులను, పరిపాలకులను ఎవ్వరూ ఏమి చేయలేరు, ఎందుకంటే మన దేవుడు అధిక శక్తి గలవాడు. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, ఆయన ప్రార్థనాపరుడు, ఆయన జోలికి వెళ్ళమాకండి. వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయన ఆగిపోయాడు. ఇరుంబులియార్లో, చెన్నై తాంబరం వెళ్ళే రోడ్లో ఇరుంబులియార్ దగ్గర పెంటెకోస్టల్ మిషన్ ఉంది. అది పెద్ద స్థలం అది. జయలలిత ఆ స్థలం నాకు ఇమ్మనండి, వాళ్ళకి ఇంకెక్కడైనా మారుమూల దానికి 4 అంతలకు ఇచ్చేస్తామని. ఇవన్నీ సత్యాలు ప్రియులారా. ఆ స్థలం మాకేమన్నాను, ఎందుకంటే క్రైస్తవ స్థలాలన్నీ మంచి స్థలాలు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. హల్లే చెప్పండి. ఆ స్థలం మాకేమనండి, వాళ్ళకి ఇంకెక్కడైనా దూరంగా
అంతకంటే 4 అంతలుగా నేను అలాట్ చేస్తాను. అప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు. ఆమె లేకుండా పోయింది. వాళ్ళు అట్టనే ఉన్నారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆమె అదే పట్టుబట్టిన సంవత్సరమే ఆమె కేసులన్నీ మీద పడిపోయి జైలుకి వెళ్ళిపోయి చివరికి లేకుండా పోయింది. గొప్ప దేవుడు ప్రియులారా, అధిక శక్తి గలవాడు. ముఖ్యమంత్రి తలుచుకుంటే స్టేట్లో ఏమైనా చేయొచ్చు ప్రియులారా. చీఫ్ మినిస్టర్ అంటే అంత అధికారం ఉంది, ఏమైనా చేయొచ్చు. అటువంటి వాళ్ళని ఎదిరించిన ప్రార్థన వీరులు వీళ్ళు సామాన్యులు కాదు. మనం కడుదీనులు, మన నెత్తి మీద కూడా శోధన ఉంది, దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే మన దేవుడు అధిక శక్తి గలవాడు. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ గాడ్ హ్యాజ్ సో మచ్ పవర్. చాలా అధిక శక్తి ఆయనకుంది. సూర్యుడు ఎవరు సృష్టించారు? మన దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయం చూసుకోండి. సూర్యుడి దగ్గరికి ఎవడైనా పోగలడా? అంచుల్లోకి పోగలడా? దూరంగా అయినా పోగలడా? సూర్యుడి వేడిమి తట్టుకోగలడా? చంద్రమండలం మీదకి దూరంగా వెళితేనే ఏదో గొప్పలు చెప్పు. సూర్యుడు ప్రియులారా, మండే బగ మండే సూర్యుడి దగ్గరికి ఎవ్వడు పోలేడు. ఆ సూర్యున్నే సృష్టించిన దేవుడు మన దేవుడు ప్రియులారా. 1,000,000 సూర్యుల తేజస్సు కంటే అధిక శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి అధిక శక్తి గలవాడు మన దేవుడు. ఈరోజు ఈ ఫస్ట్ ఉపవాస ప్రార్థనలో ఏదో పాపం గురించో లేకపోతే ఇంకేదో క్రమాలు ఏం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడు, నన్ను గణపరచు. దేవుణ్ణి గణపరుస్తున్నాను. హల్లెలూయా. దేవుడు గొప్పతనం గురించి నేను చెప్తున్నాను. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని గొప్పతనం గురించి నేను మీకు చెప్తున్నాను. దేవుడు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. కాబట్టి ఇంతటి అధిక శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఈ ఆకాశమునకు బిగినింగ్ ఎండింగ్ ఎవడేం చెప్పగలడా? సరిహద్దులు చెప్పగలడా? ఆకాశమునకు ఎత్తు ఎవడైనా కొలవగలడా? ఎవడేం చేయలేడు ప్రియులారా. దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆయన అధిక శక్తి గలవాడు ప్రియులారా. కాబట్టి ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి నమ్ముతున్న నీవు మంత్రాలకి, తంత్రాలకి, చీకటికి, వాటికి వీటికి భయపడితే ఆనాడు పడవలో తుఫాను వస్తే వాళ్ళు మునిగిపోతామని ప్రభు దగ్గరికి పోతే ప్రభు వాళ్ళతో అన్నాడు, మీ విశ్వాసము ఎక్కడ? ఇప్పుడు మీకు అదే క్వశ్చన్ వస్తుంది, ఎక్కడ మీ విశ్వాసం? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడ? మంత్రాలు, తంత్రాలు వీటికి భయపడమాకండి. నీవు దేవునిలో ఉంటే ఇవేమీ నిన్ను ఏమీ చెయ్యలేవు. హల్లెలూయా. ఇవేమీ చేయలేవు. ఆ మధ్యన ప్రభునందు నిద్రించిన సహోదరులు DGS ధ్యానకరణ్ గారు ఒక సాక్ష్యం చెప్పాడు. అప్పుడు చాలా చిన్నవాడిని. ఒక అబ్బాయి అంటే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ఎంతసేపు ఇతనికి లోబడకపోతే ఒక మాంత్రికుడిని సంప్రదించాడంట. చెన్నైలో మంత్రాలు, తంత్రాలు ఎక్కువ చేస్తారాడ. ఒక మంచి మాంత్రికుడిని సంప్రదించాడు. ఎట్టయినా ఆ అమ్మాయిని నా వశం చేయాలని. అప్పుడు ఆ మాంత్రికుడు, దానికెంత భాగ్యం, తిన్నగా నీ కాడికి నేను ఆ అమ్మాయిని తీసుకొస్తా అని చెప్పి ఒక టైము, డేట్ అన్నీ ఫిక్స్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ శ్మశానంలో అతను బట్టలు లేకుండా కూర్చుని పూజ చేస్తున్నాడు. పిలుస్తున్నాడు, రా వచ్చేసేయి అని. దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళిపోయినాయి. ఆ అమ్మాయిని లేపుకుని తీసుకుని వచ్చేయాలి. ఇంకా ఆమె అన్కాన్షియస్లో
నడుచుకుంటూ శ్మశానానికి వచ్చేయాలి. ఇది వాళ్ళ ప్లాన్ ప్రియులారా. దయ్యాలు వెళ్ళిపోయినాయి, వీడు మాంత్రికుడు వదిలేస్తున్నాడు, 1 2 3 4 దయ్యాలను వదిలేస్తున్నాడు. వీడు నగ్నంగా బట్టలు లేకుండా కూర్చుని వాడికి ఉన్నటువంటి మాంత్రిక శక్తిని ఉపయోగిస్తున్నాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆ అమ్మాయిని లేపి తీసుకురాటానికి ఆ దయ్యాలు వెళ్ళి ఆ అమ్మాయి బెడ్ కాడికి పోయి చూస్తే అక్కడ దేవుని వెలుగుంది. హల్లెలూయా చెప్పండి. దేవుని వెలుగు, గొప్ప వెలుగు ఆమె మీద ఉంది. అప్పుడు ఆ దెయ్యాలు సైలెంట్గా మళ్ళీ వెనక్కి వచ్చేసి మాంత్రికుడి దగ్గరికి. వాడు అడుగుతున్నాడు, ఏమి ఆ అమ్మాయి ఏది, ఎందుకు రాలేదు? అయ్యా, ఆమె దగ్గర దేవుని వెలుగుంది, దేవుని వెలుగుంది, మేమేమీ చేయలేము. సరే, ఇంకా పెద్ద దెయ్యాన్ని, వాడి కాడున్న ఇంకా పెద్ద విద్యను ఉపయోగించి ఇంకా పెద్ద దెయ్యాన్ని వదిలేశాడు. అది పోయి సైలెంట్గా వెనక్కి వచ్చేసింది. దేవుని వెలుగుంది, మేమేమీ చేయలేము. ఆ గొప్ప దైవజనుడు ఇంత పెద్ద మీటింగ్లో చెప్పిన సాక్ష్యం ఇది ప్రియులారా. దేవుడు అధిక శక్తి సంపన్నుడు. మంత్రాలు తంత్రాలు మనల్ని ఏం చేయవి, మనల్ని ఏ అంటుకోను కూడా అంటుకో. మన దేవుడు అధిక శక్తి గలవాడు. వీటికి మీరు భయపడితే మీ విశ్వాసం ఎక్కడా అని దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ హ్యాస్ సో మచ్ పవర్. దేవుడు గొప్పవాడు, దేవుడు అధిక శక్తి గలవాడు. హల్లెలూయా చెప్పండి. 3వ మాట, ఆయన జ్ఞానమునకు దెర్ ఇస్ నో లిమిట్, మితి లేదు. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిజ్ విజ్డమ్. ఆయన జ్ఞానమునకు మితి లేదు, లిమిట్ లేదు. ఆయన జ్ఞానం ఎంత గొప్పది ప్రియులారా, లిమిట్ లేదు. దానికి సరిహద్దులు, బౌండరీస్ లేవు, దానికి మితి లేదు. అంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు. తాతకి దగ్గులు నేర్పించినట్టు చాలామందికి దేవుడికే దగ్గరే మాటలు చెప్తూ ఉంటారు, దొంగ మాటలు, అబద్ధాల మాటలు. ఇది మంచిది కాదు. దేవుని దగ్గర ఏదైనా యథార్థంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. తప్పు చేసిన, అయ్యా నేను తప్పు చేశాను, బుద్ధిహీనుణ్ణి, బుద్ధి మాలి ఈ పని చేశానంటే దేవుడు కనికరిస్తాడు. కానీ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలంటే ఇంకా పెద్ద శాపము మన మీదకి వస్తుంది. అననీయ సప్పిరాలు చేసింది అదే, సౌలు చేసింది కూడా అదే, పాత నిబంధనలో సౌలు చేసింది కూడా అదే. వాళ్ళు తప్పులు చేశారు. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. ప్రతి మనిషి, ఆడవాళ్ళు కానీ స్త్రీలు కానీ ఎవరైనా తప్పు చేస్తారు. మన బిడ్డలే తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు, అయ్యా ఏదో బుద్ధి మాలి గడ్డి తిని ఈ పని చేశానయ్యా, నేను ఇక చేయనయ్యా, నన్ను క్షమించమని అడిగితే ఆయన గొప్ప కనికరం మన మీదకి వస్తుంది. దాన్ని కప్పుకోవటానికి ప్రయత్నించి సాకులు వెతికి లేనిపోని చేస్తే శపించబడతాం ప్రియులారా. ఆయన చాలామంది తాతకు దగ్గులు నేర్పినట్టు దేవునికే మాటలు, దేవునికి అన్నీ నేర్పిస్తుంటారు. అలా చేయకండి. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఎంత గొప్ప జ్ఞాని ప్రియులారా. ఆకాశములను తన జ్ఞానతో కొలిచినవాడు. ఎంత గొప్ప జ్ఞాని ప్రియులారా. ఆయన జ్ఞానమునకు దెర్ ఇస్ నో లిమిట్ అండి. జ్ఞానమునకు మితి లేదు ప్రియులారా, మితి లేదు. జై యేసు క్రీస్తు. హల్లెలూయా. మన దేవుని జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానవంతుడు. మనుషుల్లో కొద్దిగా జ్ఞానంగా ఉన్న వాళ్ళని మనుషులు నెత్తిన పెట్టుకుని మోస్తూ ఉన్నారు, తప్పు లేదు. కానీ నిజమైన దేవుణ్ణి కిందెందుకు పెట్టేస్తున్నారు? అక్కడేమైంది మన జ్ఞానం? అక్కడేమైంది మన తెలివి? నిజమైన దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆ విషయంలో ఎందుకు మందమతులైపోతున్నారు? ఆ విషయంలో ఎందుకు మనుషులు గ్రహించలేకపోతున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం ప్రియులారా.
ముఖ్యంగా మన దళిత వర్గాల్లో అనేక మంది ప్రజలు దేవాలయం అంటే వాసన కూడా తెలియకుండా, లుంగి పైకి కట్టకుండా, ఏమండి మెడలో ఎప్పుడు టవల్ ఉండాలి, ముడ్డికి తాటాకు ఉండాలి, ఇంత దీన స్థితిలో భయంకరమైన బతుకు మన దళిత వర్గాలు బతికినప్పుడు అటువంటి వారికి చదువు, జ్ఞానము, తెలివిని, బుద్ధిని, ఆత్మీయతను అందించినటువంటి ఈ యొక్క దేవుడు, దైవజనులు, యాజకులు ఇంకా మన వర్గాల్లో ఇంకా తెలివి రావటం లేదు. మనం తెలుసుకోవాలి ప్రియులారా, మనం తెలుసుకోవాలి. ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. జ్ఞానమునకు మితి లేదు. ఆయన దగ్గర కన్నింగ్నెస్ లేదు. పాలిటిక్స్ దేవుడి కాడ లేవు. దేవుడి కాడ అవినీతి, అక్రమం లేదు. ఆయన యథార్థపరుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇంతటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మనం ఆయనకి బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన పిల్లలుగా మనం బ్రతకాలి. సింహానికి సింహమే పుడుతుంది కానీ పిల్లిలు ఏమి పుట్టవు ప్రియులారా. మనం దేవుని పిల్లలు, దేవుని పిల్లలుగానే బ్రతకాలి. రోషంగా బ్రతకాలి, పవిత్రంగా జీవించాలి, ప్రభు కోసం బతకాలి. మన దేవుడు అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితిలి. ఇది ఎట్లా ఆయన ఎట్టయినా చేయగలడు. హల్లెలూయా. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు ప్రియులారా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ఎలీషా దగ్గరికి శత్రువులు ఆయన చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళు గుమ్మం దాకా వచ్చేసారు. గుమ్మం దగ్గరికి వచ్చేసారు. దేవుడు ఏం చేశాడు మీకు తెలుసా? కటికమైన చీకటి పెట్టేశాడు. అక్కడ అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. ఆ చీకట్లో అక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఆ గుమ్మం తెలియక తడుముకుని వాళ్ళు వేరే రూటుకి అట్టట్టు వెళ్ళిపోయారు. దేవుడు ఎలీషాను తన దగ్గరున్న దాసుల్ని విడిపించాడు. హల్లెలూయా. నీ మీదకు వస్తున్న వాళ్ళను అంధకారం చేస్తాడు. నీ మీదకు వస్తున్న వాళ్ళను చీకటిమయం చేస్తాడు. నిన్ను వెలిగిస్తాడు. కనుక ప్రియ సోదరి సోదరుడా, సమస్యలను చూసి భయపడవద్దు, కృంగిపోవద్దు. చావు దేనికి పరిష్కారం కాదు. జయించి గెలిచి ప్రభువుని మహింపరిచి అప్పుడు ప్రభు పిలుపుతో మనం చనిపోవాలి. కానీ సమస్యలకి భయపడి చనిపోవటం అది ఎంత మాత్రము దేవుని బిడ్డల లక్షణం కానే కాదు. కాబట్టి ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లారా, మీ విశ్వాసం బలపడిందని నా నమ్మకం. మీరు దేవునిలో బలపడ్డారని నా యొక్క విశ్వాసం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు వాడు సంతోషపడాలి. హల్లెలూయా. క్రైస్తవుడైనందుకు మనం సంతోషపడాలి. నా చిన్నతనంలో స్కూల్కి వెళ్ళే వయసులో ఒకసారి క్యాస్ట్ సర్టిఫికెట్కి నేను మా ఊరిలో నేను వెళ్ళినప్పుడు ఆర్ఐ గారు అడిగాడు, నువ్వు క్రిస్టియన్వా అని. నేనేం చెప్పాలా? క్రిస్టియన్ కాదు అని చెప్పాలా? మనసు చంపుకొని నేను క్రిస్టియన్ కాదు, మేము క్రిస్టియన్ కాదు అని మనసు చంపుకొని చెప్పాలా? అప్పుడే అగ్నితో మండుతూ ఉన్నాను, ఆత్మతో నింపబడి విశ్వాసంగా దేవునిలో ఉన్నాను. అతను అడిగేశాడు. అతను అడగకుండా ఉంటే, అతను అడగలేదు, నేను చెప్పలేదు, నాకేం కాదు. అతను అడిగేశాడు.
నువ్వు క్రిస్టియన్వా అన్నాడు. అవును నేను క్రిస్టియన్ అన్నాను. మరి ఎందుకు తెచ్చావు ఇది? ఇసిరి కొట్టాడు. అప్పుడు నేను మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మళ్ళీ నేను వచ్చేసాను. దేవుడు స్తోత్రం కలుగును గాక. మనం క్రైస్తవుడు అయినందుకు మనం సంతోషపడాలి ప్రియులారా, ఆనందపడాలి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు. తర్వాత నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది, నేను గ్రహించింది, మూడో మాట నేను గ్రహించింది ఏంటంటే, నమ్మండి, ఎస్సీ సర్టిఫికెట్ల ద్వారా ఆశీర్వాదాలు రావు. క్రిస్టియన్గా ఉంటే ఎంత గొప్ప దీవెనలు వచ్చేస్తాయి. అమ్ముతున్న వాళ్ళు ఆమెను చెప్పండి. అంతే అది ప్రియుల. ఆ లాజిక్, ఆ మర్మం మీరు గ్రహించే నాటికి చాలా టైం పట్టొచ్చు, కానీ నేను గ్రహించాను. దేవుడు గొప్పగా దీవిస్తాడు, ప్రభువు గొప్పవాడు ప్రియుల. కాబట్టి మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లారా, ఆయన జ్ఞానానికి మితి లేదు, అధిక శక్తి గలవాడు, ప్రభు గొప్పవాడు. మాటలు విన్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మనసులో పెట్టుకోండి, దేనికి భయపడమాకండి, దిగులు పడమాకండి, ధైర్యంగా ఉండండి, ప్రభు మీద ఆధారపడండి. నా కోసం, మన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. పూర్తి విడుదల మనకి కలిగి సంతోషంగా ప్రభువుని ఆరాధించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించేటట్టు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో మరింతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి క్షేమాన్ని ఇచ్చేందుకు వందనాలు. మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపతో నింపండి నాయన. ఎవ్వరూ కూడా దిగులు పడకుండా దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధుడా, 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 ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మదేవానికి వందనాలు. కనికర సంపన్నుడా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. ఆత్మదేవుడా నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, పేరు పేరును దీవించండి. నువ్వు గొప్ప దేవుడవయ్యా. మేము దేనికి భయపడాలి, ఎందుకు దిగులు చెందాలి? నువ్వు అధిక శక్తి కలిగిన దేవుడు నాయన. నీ జ్ఞానంకి మితి లేదు కదయ్యా. వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి, వారి శ్రమలు తొలగించండి, బాధలు తొలగించండి, కష్టాలు తొలగించండి, ఇరుకులు ఇబ్బందులు తీసేయండి. అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి. మీ నామానికి వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటూ, ఆకాశమందున్న దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.